ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ప్రతిదినము స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. వాక్యం ద్వారా దేవుడి దినాన్ని మనతో మాట్లాడలాగిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యనికి లెక్కించలేని వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాకున్న ఏకైక ఆధారము నీవే, మాకున్న ఏకైక ఆలోచన మీరే తండ్రి. నీ మీద ఆధారపడి బ్రతుకుచున్న మమ్మల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే నాదుడు, నీ వాక్శక్తితో మమ్మల్ని నింపే దేవుడు, నీతో నడిచి నీలో నిలిచే భాగ్యము నాకు మాకందరికీ సహాయం చేస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రేమించే కన్న తండ్రివి నీవే, ప్రేమగల దేవుడు నువ్వే. ఈ దినము తండ్రి, నాకు మాకందరికీ నీ సహాయం, నాకు మాకందరికీ నీ తోడు, నాకు మాకందరికీ నీ దీవెన, నాకు మాకందరికీ నీ ఆలోచన మాకందరికీ తెలియచేయమని, నీ ఆలోచన చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసు నామములో అడుగుచు వేడుకొంచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దైవజనాంగము వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తండ్రిని దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకును లైవ్ అనంతరము ఇప్పుడు లైవ్లో ఎక్కిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట అందరికీ వందనాలు. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 42వ దావీదు కీర్తన, కోరాహు కుమారులు రచించిన దావీదు కీర్తన 42వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనం నుంచి మనము ధ్యానం చేసుకుందాం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దైవ జనాంగమా, ఇక దావీదు కోరాహు కుమారులు రచించిన ఈ కీర్తన గ్రంథంలో నీ దేవుడు ఏమాయనని శత్రువులు దినమెల్లా అడుగుచున్నారంట. కొన్ని సందర్భాల్లో నీకు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నువ్వు ఇరుకుల్లో శోధనలో పడి నీ అంతటి నువ్వు బాధ కలిగి వేదన దిగులు చెందుతున్నప్పుడు, నీలో నువ్వు చింతపడి నీ అంతటి నువ్వు గాయముందొచ్చు, గాయపరచబడుచు, గాయాల పాలై మనసు గాయపడి, ఆలోచన గాయపడి, తలంపులు గాయపడి, ఉద్దేశాలు గాయపడి, పరిస్థితులన్నీ గాయపరచబడి, అన్నీ కూడా కొన్ని పరిస్థితుల్లో అనానుకూలమైన పరిస్థితులు ఏర్పడి, దేవుడి పరిస్థితిని బట్టి, దేవుడి యొక్క ఆలోచన బట్టి నీకు సహాయం అందినను అందకపోయినను దేవుడిని నీవు నమ్మకించినప్పుడు శత్రులైనటువంటి వారు నిన్ను గురించి ఏమంటున్నారంటే, నీ దేవుడు ఏమైపోయాడు, నీకున్న కష్టాల్లో, నీకున్న బాధల్లో, నీకున్న దుఃఖంలో, నీకున్న వేదనలో ఎందుకు నీ దేవుడు